వారాల వ్యవధిలో 2 సార్లు పుట్టిన పాప గురించి ఎప్పుడైనా విన్నారా? టెక్సాస్ లోని లూయిస్ విల్లేకి చెందిన ఒక మహిళ మార్గరెట్ హకిన్స్ బూమర్ అనే ఆమె 16 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు బేబీ వెన్నుముకకు కణితి ఉందని డాక్టర్స్ కనిపెట్టారు. ఆపరేషన్ చేసేందుకు ఆ బిడ్డను 20 నిమిషాల పాటు బయటికి తీసి వెన్నుముకకు ఉన్న కణితిని ఆపరేషన్ చేసి మళ్లీ గర్భసంచిలోనే ఉంచారు. నెలలు నిండిన తరువాత ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసి లిల్లీ హోప్ కు రెండోసారి జన్మనిచ్చారు. ఆపరేషన్ చేసే సమయానికి కణితి మరియు పుట్టబోయే బిడ్డ ఒకే పరిమాణంలో ఉన్నారు. లిల్లీకి బతికే ఛాన్సెస్ 50% ఉన్నాయని డాక్టర్స్ తేల్చేశారు. ఆ కణితి ఆమె గుండెను మూసివేస్తుంది. గుండె కొట్టుకోవటం ఆగిపోతుందేమో అనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి కణితిని తీసివేయటమా లేక ఆ పాపకు జన్మనివ్వటమా అని ఆలోచించి ఈ పనిని సాహసపూరితంగా చేశారు. బూమర్ మాట్లాడుతూ ఇలా అన్నారు, ఇది మాకు సులభమైన నిర్ణయమే అని అన్నారు. ఎందుకంటే మేము మా బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నాము, అందుకనే ఈ సాహసమైన నిర్ణయాన్ని తీసుకున్నాము అని చెప్పారు.